ఆర్మూర్ పట్టణంలో విశాఖ నగర్ కాలనీలో 3 రోజులుగా కొనసాగుతున్న రమా సత్యనారాయణ స్వామి ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి. 3వ రోజు వార్షికోత్సవ వేడుకలలో భాగంగా రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, విశిష్ట పూజలు, ధూపదీప హారతులు చేశారు. అనంతరం వేద పురోహితులు, గణపతి ఉపాసకులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో మహాయజ్ఞం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు గంగారెడ్డి మరియు పురోహితులు బాల్యపల్లి సుబ్బారావు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు తదితరులు ఉన్నారు. విశాఖ నగరంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయము, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ సముదాయంలో కాలనీవాసులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమస్త భక్తజనులు, చుట్టుపక్కల గల భక్తజనులు, ఉత్తమోత్తములైన బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో 3 రోజులుగా దిగ్విజయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో అంబరంగా చేసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరము పుష్కర వార్షికోత్సవాలు జరపాలని, స్వామివారికి ఇంకా రథోత్సవం కూడా చేయడానికి రథాన్ని కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి భక్తుల కోరిక మేరకు ఇలా బ్రహ్మోత్సవంలో ఆజ్ఞ మేరకు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రాహ్మణోత్తములకు మరొకసారి కమిటీ తరఫున, ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తూ అత్యంత వైభవపేతంగా గణపతి హోమము, మహాసుదర్శన యాగము, చండీ హోమము, అలాగే రుద్రహోమము, మహాలింగ అర్చన, దాంతో పాటుగా స్వామివారికి విశేషంగా అఖండమైనటువంటి అశేష భక్తజనుల మధ్యలో స్వామివారికి నృత్య సేవ, కళ్యాణోత్సవము జరిపించడం జరిగింది. ఈ రోజు 3వ రోజు మహాపూర్ణావతితో పాటుగా స్వామివారికి చక్రతీర్థ స్నానం అనేటువంటి ప్రక్రియ పూర్తి చేసి తదనంతరం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులు, అలాగే ఇట్టి ఉత్సవాలకు సహకరించినటువంటి కుట్టార్మూర్ భక్తులు, పెరికెట్ భక్తులు, విశాఖ నగర్లోని భక్తులు అన్ని రకాలుగా ఇక్కడ ఉత్సవానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి వార్షికోత్సవంకి జరిపించడానికి సంకల్పించినటువంటి దేవాలయ కమిటీ సభ్యులకు, అలాగే భక్తులందరికీ కూడా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున భగవంతుడి తరపున, బ్రాహ్మణోత్సవం తరపున అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ